హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అలర్ట్ అండి. పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి. సో, పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గౌరవనీయ పెన్షనర్స్ అందరికీ మరియు వారి కుటుంబ సభ్యులకు పెన్షనర్ల అసోసియేషన్ వారు చేస్తున్న అత్యంత ముఖ్యమైన మరియు అత్యవసర విజ్ఞప్తి గురించి ఇప్పుడు మనం ప్రతి ఒక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాము. సాధారణంగా పెన్షన్ పొందే ప్రతి వ్యక్తి ప్రతి సంవత్సరం తాను జీవించే ఉన్నానని ప్రభుత్వానికి తెలియజేయడానికి వార్షిక జీవన ధృవీకరణ పత్రం సమర్పించడం తప్పనిసరి. ఈ సంవత్సరం ఆ సమర్పణ గడువు వాస్తవానికి ఫిబ్రవరి 28వ తేదీన ముగిసిపోయింది. అయితే వృద్ధాప్యం వల్ల లేదా సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేక చాలామంది పెన్షనర్స్ ఆ సమయానికి సమర్పించలేకపోయారు. దీనిని గమనించిన ప్రభుత్వం మరియు ట్రెజరీ అధికారులు మానవతా దృక్పథంతో గడువు ముగిసినప్పటికీ మార్చి 23వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా వచ్చినటువంటి అన్ని ఏబీసీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులు, ఎస్‌టీఓ వాటిని ఆమోదించడం జరిగింది. దీనివల్ల వేలాది మంది పెన్షన్ ఆగిపోకుండా ఊరట లభించింది. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే ఇంకా చాలామంది పెన్షనర్స్ తమ యొక్క జీవన ధృవీకరణ పత్రాలను నిర్ణీత గడువులోగా సమర్పించడంలో విఫలమయ్యారు. ఇది వారి పెన్షన్ చెల్లింపులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎవరైతే ఇప్పటివరకు ఆన్‌లైన్ ద్వారా లేదా బయోమెట్రిక్ ద్వారా తమ వివరాలను నమోదు చేయలేదో అటువంటి వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తును మాన్యువల్ పద్ధతిలో అంటే కాగితం ఫార్మాట్ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా మీరు మొదట ఒక ఫిజికల్ అప్లికేషన్ ఫామ్‌ను తీసుకొని అందులో మీ యొక్క పీపీఓ నంబరు, ఆధార్ నంబరు మరియు ఇతర వ్యక్తిగత వివరాలను స్పష్టంగా నింపాలి. ఆ తర్వాత ఆ దరఖాస్తును మీ పెన్షన్ డ్రా చేసే పరిధిలో ఉన్న మీకు లేదా మీకు తెలిసిన ఏదైనా ఒక గెజిటెడ్ అధికారి, ఉదాహరణకు ప్రభుత్వ డాక్టరో లేకపోతే ఎంఆర్‌ఓ లేదా గెజిటెడ్ హెడ్ మాస్టరో వీరి వద్దకు తీసుకెళ్ళి వారి సంక్షేమంలో సంతకం చేసి అటెస్టేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అటెస్టేషన్ పూర్తయిన తర్వాత ఆ పత్రాన్ని తీసుకొని మీరు నేరుగా మీ సంబంధిత ఎస్‌టీఓ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలవాలి. అక్కడ వారు మీ దరఖాస్తును పరిశీలించి ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా మీ యొక్క ఏవీసీని సిస్టమ్‌లో అప్రూవల్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్య ఏమిటంటే వృద్ధాప్యం వల్ల లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యల వల్ల కదలిక కదలలేని స్థితిలో ఉన్నటువంటి పెన్షనర్లు నేరుగా ట్రెజరీ కార్యాలయానికి రావటం చాలా కష్టతరమని పని అని, అటువంటి వారు ఇబ్బందులను గమనించినటువంటి పెన్షనర్ల అసోసియేషన్ ఒక సులభమైన మార్గాన్ని సూచిస్తోంది. ఎవరైతే కార్యాలయానికి రాలేని పరిస్థితిలో ఉన్నారో వారి తరపున వారి వారసులు, కొడుకు లేదా కూతురు లేదా ప్రతినిధులు మాన్యువల్ ఏవీసీ ఫామ్‌ను పైన చెప్పిన విధంగా గెజిటెడ్ అధికారుల సంతకంతో పూర్తి చేయించి తీసుకెళ్ళి ఇవ్వవచ్చు. ప్రజాప్రతినిధి ఎస్‌టీఓ గారిని కలిసినప్పుడు పెన్షనర్ అక్కడ భౌతికంగా లేకపోయినా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకొని వీడియో కాలింగ్ ద్వారా పెన్షనర్‌ను చూసి వారు జీవించి ఉన్నారని నిర్ధారించుకొని అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇది పెన్షనర్లకు ఎంతో పెద్ద ఊరటనిచ్చేటటువంటి అంశము. ఇక మీకు ఈ అప్లికేషన్ ఫామ్‌లు ఎక్కడ లభిస్తాయనే సందేహం ఉంటే మీరు నేరుగా మీ సమీపంలోని ట్రెజరీ కార్యాలయానికి వెళ్తే అక్కడి సిబ్బంది మీకు ఉచితంగా దరఖాస్తు ఫామ్‌ను అయితే అందజేస్తారు. ఒకవేళ ట్రెజరీ కార్యాలయం దూరంగా ఉండి వెళ్ళలేనటువంటి వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి పెన్షనర్ల అసోసియేషన్ కార్యాలయాన్ని సంప్రదించినట్లయితే వారు కూడా మీకు ఆ దరఖాస్తు ఫామ్‌ను అందజేస్తారు. మరియు దాన్ని ఎలా నింపాలి, ఎవరితో సంతకం చేయించాలి అనే విషయాల్లో పూర్తి మార్గదర్శకత్వం చేస్తారు. సో, ఈ విధంగా ఈ పద్ధతులలో మీ యొక్క జీవన ధృవీకరణ పత్రాలను సకాలంలో ట్రెజరీకి అందించిన వారికి మాత్రమే ఈ నెల పెన్షన్ అనేది నిలిపివేయబడకుండా ఎప్పటిలాగా సక్రమంగా వారి బ్యాంకు ఖాతాలలో జమ అవుతుంది. పెన్షన్ అనేది వృద్ధాప్యంలో ఒక వ్యక్తికి ఆర్థిక భరోసా మరియు ఆత్మగౌరవంతో కూడినటువంటి జీవనానికి ఆధారం.
ఒకవేళ ఎవరైనా ఇంకా ఈ జీవన ధృవీకరణ పత్రాలను సమర్పించకపోతే ట్రెజరీ నిబంధనల ప్రకారంగా అటువంటి వారికి పెన్షన్ నిలిపివేసే ప్రమాదం ఉంది. పెన్షన్ ఒకసారి ఆగిపోతే మళ్ళీ దానిని పునరుద్ధరించుకోవడానికి చాలా సమయం పడుతుంది. మరియు కార్యాలయాల చుట్టూ తిరగాల్సొస్తుంది. కాబట్టి ఈ సమాచారాన్ని తీవ్రంగా పరిగణించి ఇంకా ఎవరైనా పెన్షనర్లు మిగిలి ఉంటే త్వరగా మీ యొక్క ధృవీకరణ పత్రాలను సమర్పించి మీ నెలవారీ పెన్షన్‌ను సురక్షితంగా చేసుకోండి. మీతో పాటు మీ తోటి పెన్షనర్లకు కూడా ఈ విషయాన్ని తెలియజేసి వారికైతే సహాయం చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.